నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. వీరశైవులకు ప్రధాన రాజకీయ గుర్తింపు కావాలని వీరశైవ రాజకీయ వేదిక డిమాండ్ చేసింది. కర్నూలులో వీరశైవ ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ విభాగం అయినటువంటి వీరశైవ పొలిటికల్ ఫోరం ఈ రోజు కర్నూలు నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా వీరశైవుల ప్రధానమైనటువంటి రాజకీయ గుర్తింపు అలాగే ఓబీసీ సాధన అనే అంశాల గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లాలో 2,30,000 ఓటర్లు ఉన్నటువంటి వీరశైవులు ఎటువంటి రాజకీయ గుర్తింపుకు నోచుకోకపోవడం చాలా బాధాకరమని, అలాగే రాజకీయంగానే కాక రాజ్యాంగ హక్కుల్ని కూడా సాధించుకోలేకపోవడం చాలా విచారకరమని అన్నారు. జిల్లాలో సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను మన మంచితనంతో గెలిపించుకున్నా కూడా, శ్రీశైలం ట్రస్ట్ పదవులను, కార్పొరేషన్ డైరెక్టర్ పదవులను సాధించుకున్నా కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లాంటి పదవులకు మనం నోచుకోలేకపోతున్నామని అన్నారు. అలాగే మనం మొదటి తరంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టికెట్లు సాధించుకుని నిస్వార్థ సేవ చేసినటువంటి మనం ఈసారి కనీసం టికెట్లు కూడా పొందలేని పరిస్థితుల్లో ఉన్నామని, బీసీలుగా గుర్తిస్తూ కూడా బీసీలలో కొన్ని సామాజిక వర్గాలని రాజకీయ పార్టీలు గుర్తింపు ఇచ్చి మనకు కనీసం ఎమ్మెల్యే స్థానాలు కేటాయించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా మేము రాజకీయ పార్టీలను గుర్తించండి మహాప్రభు అని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ మీరు ఎమ్మెల్యేలుగా స్థానాలు కేటాయించలేకపోయినా కనీసం చైర్మన్ స్థానాలకైనా మాకు కేటాయించి మమ్మల్ని రాజకీయంగా అభివృద్ధి పరచాలని శ్రీశైలం చైర్మన్ పోస్ట్, అలాగే జంగమ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్, వీరశైవ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ లాంటివి కర్నూలు జిల్లా వారికే కేటాయించి మాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరశైవ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా నేను రాజకీయ పార్టీలను కోరేదేమంటే, వీరశైవులుగా మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాము. మా పూర్వీకుడైనటువంటి గాదిలింగన్న గౌడ్ గారు కర్నూలు పార్లమెంట్ సభ్యునిగా 4వ సభ్యునిగా కొనసాగడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి 2 పార్టీలు కూడా మా వీరశైవ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇప్పుడు మన కర్నూలు జిల్లా నుంచి రుద్రగౌడ్ గారు, వీరభద్రగౌడ్ గారు ఒక ఎమ్మెల్యే ఆశావాహులుగా ఉండి వారు సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఖచ్చితంగా 2 పార్టీలు కూడా సీట్లు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, రాయదుర్గంలో కూడా మా వీరశైవులు అత్యధికంగా ఉన్నారు. ఇప్పుడు కాపు రామచంద్రరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ వారికి సీట్లు నిరాకరించడం జరిగింది. కాబట్టి ఇటువంటివి పునరావృతమైతే ఏ రాజకీయ పార్టీ అయినా మేమందరం కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ మేము వీరశైవులుగా మా వీరశైవ ఐక్యవేదిక సత్తా చూపిస్తామని ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక ఎంపీ, 2 జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు శాసనసభ్యులుగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతర్గత రాజకీయ విభాగమైనటువంటి వీరశైవ పొలిటికల్ ఫోరం తరపున ఈరోజు కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా వీరశైవుల తరపున మేము వేడుకునే ప్రధానమైన అంశము, అధికార ప్రతిపక్షాల నాయకులారా మమ్మల్ని గుర్తించండి. కర్నూలు జిల్లాలో 2,30,000 జనాభా ఉన్నటువంటి మేము 2,30,000 ఓటర్లు ఉన్నటువంటి మా వీరశైవులము ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తింపు లేక నిరాధారణకు గురవుతున్నాము. అలాగే మాకు రాజ్యాంగపరమైనగా రావాల్సినటువంటి హక్కులు కూడా మేము సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు ఈ జిల్లాలో మేము 18 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఇంతమంది నాయకులను మేము గెలిపించుకొని కూడా ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా నోచుకోకపోవడము, అలాగే మొదటి తరంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా రాణించినటువంటి మా వీరశైవులు ఈసారి కనీసం ప్రభుత్వ దృష్టికి కూడా రాలేకపోవడము మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మాకేదో పిలిచి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా మేము గెలుచుకొని నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ చేసినటువంటి అంశాలు ఉన్నాయి మాకు. ఆ సందర్భంలో ఈసారి ఎమ్మెల్యే పేర్లు వినిపించినా కూడా బీసీలు అని దూరం పెట్టడము, బీసీలలో కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ప్రభుత్వం దృష్టిలో ఉండడము, వీరశైవులు వాళ్ళ దృష్టికి రాకపోవడము మేము చాలా విచారం వ్యక్తం చేస్తూ ఈరోజు మేము మా వీరశైవ ఐక్యవేదిక తరఫున మేము ప్రధానమైనటువంటి డిమాండ్, మమ్మల్ని గుర్తించండి మహాప్రభు, మమ్మల్ని గుర్తించండి. మాకు జిల్లాలో ఎమ్మెల్యే టికెట్తో పాటు ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించండి. మేము ఆర్థిక పరంగా ముందుకు లేకపోయినా మీరు ఏ విధమైనటువంటి రాజకీయంగా గుర్తించాలనుకుంటున్నారో, చైర్మన్ పోస్టులు ఇచ్చాలనుకుంటున్నారో మా జంగమ కార్పొరేషన్ కానీ, వీరశైవ కార్పొరేషన్ కానీ, అలాగే ప్రధానమైనటువంటి కార్పొరేషన్స్లో ఏదైనా అవకాశం కల్పించి మా నాయకులు ముందుకు వెళ్ళాలి. అలాగే మా విద్యా విధానాలు కూడా మా విద్యార్థులందరూ బాగుపడాలి. కాబట్టి ప్రధానమైనటువంటి అంశము మేము గత 6 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఓబీసీ సాధన అనేది ఏదైతే ఉందో ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఎలక్షన్ల లోపల వీరశైవులందరికీ మేము ఓబీసీని ఇస్తాము అని ప్రముఖంగా ఎవరైతే ప్రకటిస్తారో వారి తరపున మేము కృషి చేయడానికి మా వీరశైవ ఐక్యవేదిక సిద్ధంగా ఉంది. మిగతా విషయాలు మేము త్వరలో ప్రకటిస్తాము.
రాజకీయంగా మమ్మల్ని గుర్తించని పక్షంలో ఎమ్మిగనూరు ఆలూరు నియోజకవర్గాలలో అవసరమైతే మా అభ్యర్థులను ఇండిపెండెంట్గా నిలబెట్టడమా, లేకుండా మా ఓటు బ్యాగును మేము సపరేట్గా చీల్చి జయాపజయాలను తారుమారు చేసే పరిస్థితి గురించి ఆలోచించడం అనేది మేము మేధావులతో చర్చిస్తున్నాము. మిగతా విషయాలు త్వరలో మీడియాకు ప్రకటిస్తాము. నా పేరు జేపీ మల్లికార్జునయ్య, వీరసేవ పొలిటికల్ ఫోరం కన్వీనర్, ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లన్న గారికి, మన నాగోని స్వామి గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ మేము పత్రిక మా మిత్రులకు పేరు తెలియజేయాలి. ఈరోజు మరి మన గతంలో చెప్పినప్పుడే మా చంద్రశేఖర్ గారు చాలా విషయాలు చెప్పారు. గతంలో మనం రాజకీయాల్లో ముందుకు వెళ్ళాం, కానీ ఆ తర్వాత కొన్ని పదవులు వచ్చాయి. సంతోషం అంటే వాటి మళ్ళీ తృప్తిగా ఉన్నామంటే తృప్తిగా లేని విషయం అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనం ఏం చేయాలంటే మన డిమాండ్ అంటే 5 డిమాండ్ అనుకుంటున్నాం కదా, గతంలో సాధించాం. ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ యొక్క సమావేశానికి మేము ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అధికార పార్టీ దగ్గరకు ఒక జిల్లా మీడియా గ్రూప్ లో సెండ్ అయిన వెంటనే ఒక అరగంట వారికి ఎమ్మెల్యే గారి దగ్గర జిల్లా అధ్యక్షుల దగ్గర సంప్రదించడం జరిగింది. వాళ్ళు మా యొక్క తీర్మానం టాపిక్ తీసుకున్నారు. ఏంటి సమస్య, కేంద్రం పెద్దలు వచ్చినప్పుడు, చౌహాన్ గారు వచ్చినప్పుడు అనేక రాజకీయ సంస్థలతో మేము అందరూ కూడా సంఘ పెద్దలతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యే కేంద్రంలో జరుగుతున్నాం, మాకు ఓబీసీ రిజర్వేషన్ రావడం లేదు. ఈరోజు ఒక ఓబీసీ రిజర్వేషన్ ఎంత లాస్ అవుతున్నాం అంటే డాక్టర్ కావాలంటే కల్లా మాకు నెరవేరడం లేదు. ఒక ఇంజనీరింగ్, ఒక మెడికల్, తర్వాత ఒక ఆర్మీ, లేదంటే ఒక బిఎస్ఎన్ఎల్, నావీ, ఇలాంటి ఎన్నో పోస్టులకు మా విద్యార్థులు ఈ రోజు చాలా కింది స్థాయిలో ఉంటున్నారు. ఎందుకు రాజకీయాల్లో ఈ రిజర్వేషన్ తీసేయగా మా పిల్లలు బాధపడుతుంటే ఆ బాధ మాకు అర్థమవుతుంది. మా తమ్ముడు అతను ఒక్క మార్కులో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పోయి మళ్ళీ ఈ రోజు ఆయన మళ్ళీ సాఫ్ట్వేర్ గా ఉన్నాడు మా ఇంట్లో. ఒక్కసారి అదే ఓబీసీ ఉంటే ఆయన ఈ రోజు కలెక్టర్ గా మనం అందరం మన వీరశైవలింగానికి సంబంధించిన ఒక కలెక్టర్ ఉన్నారని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు జన్మామేశ్వరకు ఒకరు ఉన్నారు ఆల్రెడీ, మన వాళ్ళు అలా ఉండేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించాలి. చెప్తాను ఈ రోజు రేపట్లో రాజకీయంగా లేకపోతే రేషంగా కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అటువంటి సందర్భంలో మనం ఓబీసీని సాధించాలంటే ఎటువంటి రాజకీయం చేయాలనేది మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం ఏదైనా సరే, ప్రతిపక్షమైనా సరే, ఈసారి ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తారు అని సిద్ధమైన పార్టీగా విడగా పెద్దగా చేసుకుని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మేము కలగడిగా చెప్తున్నాము. అలాగే 2 అక్షరాల్లో స్పెషల్ చేయాల్సిన అవసరం కూడా మీడియా సమావేశంలో ఉంది. కాబట్టి మిగతా కార్యకర్తలు కూడా మిగతా మనం మాట్లాడాలి. అలాగే మన బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఓబీసీకి మెంబర్గా ఉన్నటువంటి ఎందుకు ప్రాతినిధ్యం చెప్తున్నాం అంటే వాళ్ళు ఓబీసీ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి మన ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు కృషి చేయాలి. మనందరి డిమాండ్ మన మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.